సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్గా అయితే వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం కూడా లేదు. సో 31st కదా, అడ్డమైన రోజులు అన్నిట్లల్లో నేను మీకు మోటివేషన్ ఇచ్చేటోని. రేపు పొద్దున్నే మీకు 31st న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్కి మనం చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం, ఇంకా చాలా అనుకుంటాం ఏదో పీకుదాం ఇంకా పీకుదాం అని. అట్లాగే ఈ ఇయర్లో చేసింది ఏముండదు అనుకో, కొంచెం ఏమైనా బూతులు ఏమైనా చిన్న చిన్నవి చాలా తక్కువ మాట్లాడతాను నేను. అలాంటివి ఏమైనా వస్తే లైట్ తీసుకోండి, ఎందుకంటే అది ఉండాలి, ఆ వైపు ఉండాలి. నేనంటే అర్థం అవ్వాలంటే ఆ వైపు ఉండాలి. ఇప్పుడు నార్మల్ టైంలో అంటే అది వేరే అనుకోండి. నార్మల్ టైంలో మీకు ఇంత మోటివేషన్ ఇచ్చుకొని ఈ వీడియో చేయకపోతే వేస్ట్. అందుకే ఈ వితౌట్ వచ్చిన వర్కౌట్ చేసుకుని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. ఎంత వస్తుందో కూడా తెలియదు, జస్ట్ షార్ట్ కట్లో చెప్పేస్తా. సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ ఫిట్నెస్ లో ఉన్నప్పుడు అడ్డమైన కారణాలని చెప్పుకుంటూ వస్తాం. సో ఇంట్లో పైసలు లేవని, డబ్బులు అడిగితే తిడుతుందని, జాబ్కి వెళ్ళాలి టైం దొరకట్లేదని, వర్క్ చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఓకే ఇవన్నీ. రియాలిటీ మాట్లాడితే అన్ని కహానీలు చెప్పుకోనికి బాగుంటాయి, కానీ రియాలిటీ లైఫ్ లో అంత బాగో. అవతలోడికి చెప్పుకోవడానికి బాగుంటది. ఈ రోజు వర్కౌట్ నైట్ 11 చేయవా, నేను ఓడొద్దన్నాడు వర్కౌట్. ఇప్పుడు ఈ 2022లో నేను అనుకున్నదే మీకు చెప్తున్నా. నేనేం అనుకోలే 31st నుంచి స్టార్ట్ చేస్తారా నాయన అని. నేను ఏం చేయాలనుకున్నా ఈ రోజు కానీ రేపు కానీ చేసుకుంటా. 31st నుంచే స్టార్ట్ చేయాలి, 31st అయిపోగానే స్టార్ట్ చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. మేబీ నాలాగా ఉన్న వాళ్ళు ఉంటే మంచిదే, ఓకే అంతవరకు బాగుంటది. అంటే ఎవడో చెప్పించుకోవాలి అంటే ఓపెన్ చెప్తున్నా, ఎవడో ఒకటి మనకి చెప్పాలి ఇట్లా ఉండాలి అని అనుకోని ఉండేలా ఉండకుండా ఉంటే సెల్ఫ్ గా అయితే ఓకే. ఆ సెల్ఫ్ మోటివేషన్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోగొట్టుకోని ఉంటే ఓకే. బట్ ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నా, ఓకేనా. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మీకు ఏదో చెప్తున్నా మీరు చెయ్యట్లేదు, నువ్వు ఎవడరా మాకు చెప్పడానికి అంటే అనండి. బట్ నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నా. నేనైతే ఇట్లా అనుకోను. ఇప్పుడు 24 కదా, 23లో కొంత వీక్నా ఏం పీక్ లాభైనా, నువ్వు ఏం అనుకున్నా కానీ పీక్ లాభైనా రేపు 24లో ఇంకా గట్టిగా వీకాలి. సో చేయాలని చెప్పేసి నేనేం అనుకోను. ఎగ్జాక్ట్గా ఈరోజు 31 31 సాయంత్రం కల్లా వస్తుంది మీకు వీడియో. అది అయ్యేలోపు వస్తుంది. రేపు పొద్దున ఫస్ట్ నాకు 75 days ఆర్ట్ ఛాలెంజ్ నడుస్తుంది. సో ఎగ్జాక్ట్ గా పోయిన ఇయర్ ఏమో డిసెంబర్లో నేను కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నా. సో న్యూ ఇయర్ కి ఇక్కడే ఉన్నా, బట్ 2 days తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళా. అంటే ఆ రోజుకి ఈ రోజుకి ఏమంటారు చుక్క ముక్క ఇలాంటివి ఏం లేవు. బట్ నాకు అలవాటు లేదనుకో, బిఫోర్ లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 75 days ఛాలెంజ్ అనేది రన్ అవుతుంది. ఇంకా నేను ఓపెన్ చెప్పేది ఏంటంటే, వీడియో చెప్పేది ఏంది మాకు అని అనుకోండి. బట్ నార్మల్ టైంలో అయితే ఓకే కదా. సో ఇప్పుడు నా ఫ్రెండ్, ఓకే నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీతో ఓపెన్ గా మాట్లాడుతున్నా, చెప్తున్నా విను. ఫిట్నెస్ కాదు, ఫిట్నెస్ వదిలే. ఫిట్నెస్ కి రేపు పొద్దున్న నుంచి జిమ్ స్టార్ట్ చేయి, 6 pack అని నేను ఫిట్నెస్ గురించి చెప్పట్లేదు. ఫిట్నెస్ పక్కన పెట్టి నీ అమ్మ ఫిట్నెస్ చేసిన ఒకటి చేయకపోయిన ఒకటి, నార్మల్ డైట్ మెయింటైన్ చేసినా మనం హెల్తీగా ఉంటాం. ఏం బీగుతాం నెక్స్ట్ ఏంటి? ఈ రోజు ఈ ఇయర్ మొత్తం ఇంత ఖాళీగా ఉన్నాం కదా, అసలు ఏంటి నెక్స్ట్ ఇయర్? నాకు ప్లాన్స్ ఉన్నాయి, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను బతకడానికి, నేను పైసలు సంపాదించుకొని కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ఓన్గా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక సెకండ్ హ్యాండ్ గానా మంచిది గానీ ఒక కార్ తీసుకోవాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని ఉంది. నీకేముంది అది చెప్పు. అది నేను ఫిట్నెస్ గురించి మాట్లాడడానికి రాలే. ఫిట్నెస్ ఇదేముంది, నీకు టైం దొరికినప్పుడు పోతే, అవసరమైతే నైట్ కూడా చేయొచ్చు. కత్త బలగా తాగి మొత్తం ఈ రోజు మొత్తం తాగి రేపు December 1st నుంచి లాస్ట్ 30 day వరకు తాగి రేపు పొద్దున్న స్టార్ట్ చేస్తాను అంటే, ఒక్క రోజు నువ్వు స్టార్ట్ చేయడానికి 30 రోజుల నుంచి చేయాలా? నా సర్కిల్లో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఒక్క రోజు నువ్వు రేపు పొద్దున్నే మానేస్తా అనే ఆ ఓడికి ఈ 30 రోజుల నుంచి చేయాలా? 30 రోజుల నుంచి ఇదంతా చెప్పుకుంటూ రావాలా? ఏంది ఇది పద్ధతిగా ఉందా? జిమ్ గురించి మాట్లాడితే, జిమ్కి వెళ్ళడానికైనా, వర్కౌట్స్ చేసుకోవడానికైనా, కెరీర్ బిల్డ్ చేసుకోవడానికైనా, ఏది చేయడానికైనా కారణాలు అనేవి ఓన్లీ చెప్పుకోవడానికే, జస్ట్ రీజన్స్ ఇవన్నీ చెప్పుకోవడానికే తప్ప రియాలిటీ లైఫ్ లో బాగోదు. టైం వేస్ట్ పనులు దీనంత గలీజ్గా ఉండదు. ఇంక దీన్ని చెప్తున్నా కదా, ఇంకా ఏదో చేద్దాంలే అని ఏదైనా స్కిల్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నా, నేను ఒక పక్క సర్టిఫికేషన్ చేస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా కదా సర్టిఫికేషన్ చేస్తున్నా, ఇంకో పక్క ఫిట్నెస్ స్కిల్ ఉంది. సో ఆల్మోస్ట్ న్యూట్రిషన్ అన్ని అయిపోయిన సర్టిఫికేషన్, ఇంకా నాలెడ్జ్ కోసం చేసుకుంటున్నా. సో ఎవరినైనా ఇట్లా ట్రైన్ చేస్తా అండ్ కాంపిటీషన్స్ కి వెళ్తున్నా, విన్ అవుతున్నా. యూట్యూబ్ లో 2 lakh సబ్స్క్రైబర్స్, 2,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇవన్నీ కాదు, ఓకే ఇవన్నీ నేను రాకముందు నేను చెఫ్. ఏ హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళినా నాకు 40,000 నుంచి 30,000 ఈజీగా వస్తాయి. అవసరమైతే నేను ఇంటి దగ్గర కుక్ చేసుకుని బిర్యానీ పెట్టుకుని నమ్ముకుంటా. రెండోది, నేను మోటార్ ఫీల్డ్ అన్ని ఆల్ వెహికల్స్ తోలుతా. ఎవరి దగ్గరికి నేను డ్రైవింగ్కి వెళ్ళినా నాకు 30,000 నుంచి 20,000 ఈజీగా శాలరీ వస్తాయి. దరిద్రానికి నేను ఒక ఆటో కొనుక్కొని తోలుకున్నా నెలకు 15,000 20,000 వస్తాయి. సో ఇలా ఒక స్కిల్ అని అంటే ఉండాలి. స్టడీ, స్కిల్, బతకడం అంతే. నువ్వు అంటూ చేస్తున్నప్పుడు దాని తర్వాత ఇంకో స్కిల్ ఉండాలి. జాబ్ చేస్తున్నావు, ఒకటి నా కింద జాబ్ చేస్తున్నావు. ఇప్పుడు మా ఆవిడే ఉండు, ఇప్పుడు మా కెమెరా పట్టుకొని నా కింద జాబ్ చేస్తుండు. ఈ రోజు నేను నాకొద్దు అని నెట్టేసిన వాడు బతకి మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్ళి ఇదైనా ఇంకోటైనా చేసుకోవడానికి ఒక స్కిల్ ఉండాలి. ఒకటి కింద జాబ్ చేస్తున్నాం అంటే దానికి కాకుండా ఇంకో రిలేటివ్ గా చాలా ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫేక్ ముచ్చట్లు ఇవన్నీ వద్దుగా, రేపు నేను స్టార్ట్ చేద్దాం వెళ్ళి అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను కూడా ఈ మంత్ లోనే ఎందుకు తీయాలి ఈ వీడియో నాకు అర్థం కాకూడదు. అంటే ఈ మంత్ లోనే ఈ మోటివేషన్ ఎందుకు ఇవ్వాలి? మీరు అనొచ్చు కదా, ఈ రోజే ఎందుకు చెప్తున్నావు అన్న,
మరి మాకు ఇప్పుడు చెప్పే బదులు అప్పుడెప్పటి నుంచో చెప్పుకుంటూ రావచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఒక్క రోజు కోసమేనయ్యా ఆగేది. రేపు తాగినోడు ఉండడు, తిన్నోడు ఉండడు, ఏ చేయనోడు ఉండడు. కానీ మిగతా టైంలో రిలీజ్ అవ్వడు. ఈ ఒక్క రోజు కోసం ఎన్ని స్టాప్ చేసుకుని ఇక్కడ రాక వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ అందుకే ఈ రోజునే నేను టార్గెట్ చేసిన. నార్మల్ టైంలో మీకు చెప్తా, కానీ ఈ రోజులో ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఈ రోజు కొద్దిగా జాగ్రత్త ఉండండి, తాగండి, తినండి, అలవాటు ఉంటే, అలవాటు లేకపోతే ఓకే, బైక్ రైడ్స్ చేసేటప్పుడు జాగ్రత్త. బట్ నేనేమంటున్నా అంటే పైసా ఉంటేనే ఏదైనా, పైసా లేకపోతే ఏంటికి బనికిరాం అనేది ఏమంటారు, పీకనికి కూడా బనికిరాం. ఓకే, బూతులు వద్దు, మ్యాక్స్ యూట్యూబ్లో అట్లా అది చెప్తున్నా. ఎంజాయ్ చేయండి. ఇది ఒక రోజు పొద్దున వెళ్ళండి. మళ్ళీ అది కూడా చెప్తున్నా, రేపు పొద్దున్న కొంచెం హ్యాంగ్ ఓవర్, హెడ్ బట్టి ఇవన్నీ మీకు అట్లా అనిపిస్తే రేపు స్కిప్ చేయండి, వెళ్ళిన పోండి. కానీ ఏదో ఒక రోజు పోవచ్చు. కానీ జిమ్కి వెళ్ళడానికైనా, వర్క్ చేసుకోవడానికైనా, కొత్తగా జాబ్ జాయిన్ అవడానికైనా, ఈ 1 వీక్ ఆగి ఇంకా డ్యూటీలో జాయిన్ అవుతా అని ఇంట్లో చెప్తాం కదా మనం. 1 వీక్ ఆగి జాబ్లో జాయిన్ అవుతా సాగులు చెప్పుకుంటాం కదా. ఇంకా అంతే, ఇంక నేను చెప్పాల్సింది చెప్పినా. ఇంకా పచ్చిగా మాట్లాడొచ్చు, బట్ బాగోదు. సో నేనేమైనా మిమ్మల్ని హర్ట్ చేసినట్టు అనిపిస్తే, మళ్ళీ చెప్తున్నా, హర్ట్ చేసినట్టు, మీకు ఏమైనా ఇబ్బందిగా మాట్లాడి బాధ పెట్టినట్టు అనిపిస్తే, మళ్ళీ చెప్తున్నా, బాధ పెట్టినట్టు అనిపిస్తే, ఈ బాధ అనే పదాని వరకు నువ్వు చూసి ఉంటే ఈ టైం ట్యాగ్ చేసి కింద కామెంట్ చేయి. అన్న అట్లేం అనిపించలేదన్నా, మంచిగానే మాట్లాడినావు అని మీకు అనిపిస్తే నేను మాట్లాడింది చెప్పేసి వెళ్ళండి. అండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. ఎగ్జాక్ట్గా ఈరోజు 31. సెల్ కూడా ఎడ ఉంది, టైం చూపిద్దామంటే సాయంత్రం కల్లా వచ్చేస్తుంది వీడియో, సాయంత్రం కల్లా వచ్చేస్తుంది అంతే. తమ్లైన్ కూడా పెద్దగా ఏం పెట్టను, నార్మల్ గా తమ్లైన్ పెడతా. తమ్లైన్ ఒకవేళ అట్రాక్ట్ కోసం మీకు పెట్టినా తప్పుగా అనుకోమాకండి. తమ్లైన్ గురించి ఎట్లా పెడతానో నాకు తెలియదు, థింక్ చేసి పెడతా. ఆ తమ్లైన్ గురించి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకేమైనా ఎట్లా పెట్టినా తప్పుగా అనుకోమాకండి. ఓకే, సో బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్త ఉండండి, లైఫ్ ని లీడ్ చేయండి. ఇవన్నీ వద్దు, సాకులు చెప్పుకుంటూ తిరగండి. సో అంతే, నా సైడ్ నుంచి మీకు ఎంత హెల్ప్ చేయాలో అంతా చేస్తూనే ఉన్నా, అంతా కంటెంట్ ఇస్తూనే ఉన్నా. ఐ థింక్ ఆన్లైన్ ట్రైనింగ్ నేను ఇది అనుకున్నా, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ చేయాలి, పైసలు బీభత్సంగా సంపాలి అనుకున్నా. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. దాని బదులు ఇంకో స్కిల్ ఉంది నాకు, దీనికి మీకు ఇట్లా చెప్పుకుంటూ చేసుకుని ఇంకో కొన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను దాని మీద ఫోకస్ చేసుకుంటున్నా. సో అది